హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీడీ వ్లాగ్స్. లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, మంచి మంచి వీడియోస్ వస్తాయి మా తరపు నుంచి. మిస్ అవ్వకుండా అన్నీ చూడొచ్చు. మా వాడికైతే ఈ మధ్య మెట్లు దిగడం వచ్చిందండి, కొత్తగాన వచ్చిందని సారగారు స్టైల్ చేస్తున్నారు. చేయి కూడా పట్టుకోకూడదంట, ఆయనంతటా ఆయనే దిగుతారంట. ఏ మాత్రం స్లిప్ అయినా ఆ మెట్లకో ముద్దిస్తాడు. వాడికైతే ఒక ముద్దు దొరకగానే నాకైతే 2 కాజాలు దొరికేస్తాయి. అందుకే జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఇంక నేనైతే హెల్మెట్ వేసుకోలేదనేసి మా ఆయన గేటు వరకు పాదయాత్ర చేసామన్నారు. మన పాదయాత్ర అయితే ముగిసింది, గేట్ వరకు వచ్చేసాము. మా అమ్మాయి అయితే హెల్మెట్ లేకుండా బండి ఎందుకు ఎక్కుతావు, హెల్మెట్ మన సేఫ్టీకే కదా అంటుంది. అది కూడా నిజమే కదండి. ఇంకా మనమైతే స్టార్ట్ అయిపోయాము. ఈవినింగ్ అయితే 4:30 అవుతుందండి. 4:30కి అయితే రోడ్లన్నీ ఎంత ఖాళీగా ఉన్నాయో చూసారా. ఎందుకంటే ఇక్కడ ఆఫ్టర్నూన్ 1 తర్వాత అన్ని షాప్స్ కానీ టెంపుల్స్ కానీ అన్నీ కూడా బంద్ అయిపోతాయండి. మళ్ళీ ఈవినింగ్ 5 తర్వాతే ఓపెన్ అవుతాయి. ఇంకా 5 నుంచి మళ్ళీ ట్రాఫిక్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంక ఈ రోడ్డు అయితే ఎంత ఖాళీగా ఉందో చూసారా. ఇంకొక 2 గంటల్లోని ఈ రోడ్డు అయితే ప్రయాణికులతోటి కిటకిటలాడుతుంది. వచ్చిన మన టూరిస్టులు అందరూ కూడా రిటర్న్ అయిపోతారనమాట. ఎందుకంటే ఇక్కడ అన్ని ట్రావెల్ బస్సెస్ ఇంకా పికప్ పాయింట్ అనమాట ఇది. ఇవ్వండి ట్రావెల్ బస్సులు అన్నీ ముస్తాబు అయిపోతున్నాయి ఈవినింగ్ 7 o'clock కోసం. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతారు మన ట్రావెలర్స్ అందరూ కూడా. ఇంకొచ్చేసామండి. మనం ఎక్కడికి వెళ్దాం అనుకున్నామో అక్కడికి, అదేనండి గోమతి ఘాట్ అనమాట. కానీ అనుకున్నంత బాగా అయితే ఏం లేదు. ప్లాన్ అయితే అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఎందుకు అనుకుంటారా, రివర్లో వాటరే లేదు. చూసారు కదా ఎంత తక్కువగా ఉన్నదో. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. నదిలోనైతే నీళ్ళే లేవు. నదిలో నీళ్ళు లేకపోవడం జనాలు అందరూ నడిచేస్తున్నారు. మనం కూడా నడిచేద్దామండి. ఒకసారి కిందకైతే వెళ్ళి చూద్దాము ఎలాగున్నది ఏంటి అనేసి. చేపలు అయితే బోల్డ్ ఉన్నాయండి. ఎన్ని చేపలు ఉన్నాయో. అదే మన చెరువు ఏదో అయ్యి ఉంటేనా ఈ పాటికి వలేసి పట్టేసి ఫ్రై చేసుకోవచ్చు. అన్ని చేపలు ఉన్నాయి. మరి దేవుడు కూడా కదండి, అలాంటి పనులు చేయకూడదు. అదిగోండి జనాలు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అదిగోండి బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ అయితే ప్రజెంట్ క్లోజ్లో ఉన్నది. అప్పుడు ఏదో ఇన్సిడెంట్ అయ్యిందనేసి క్లోజ్ చేశారు. మరి అటేపు వెళ్ళడానికి మార్గం ఏంటంటే నదిలో నడుచుకొని వెళ్ళిపోవడమే, లేదంటే బోటింగ్స్ ఉంటాయి. ఇప్పుడు వాటర్ లేకపోవడం బోటింగ్ కూడా బంద్ అయిపోయింది. అమ్మో ఎన్ని పక్షులు వస్తున్నాయో, ఎక్కడి నుంచి వస్తున్నాయో, చేపలు తినడానికి వస్తున్నాయో ఏంటో మరి. వాటర్ అంతా ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళిపోతుందండి. ఈవినింగ్ కదా, మార్నింగ్ అయితే వాటర్ అంతా సముద్రం నుంచి వస్తుందంట నది లోపలికి. ఈవినింగ్ టైం అంటే వాటర్ అంతా సముద్రంలోకి వెళ్ళిపోద్దంట. ఇంకా ఇక్కడ చిన్న ఘాట్ లాగా ఉంది. అక్కడ వ్యూ కూర్చొని ఎంజాయ్ చేయడానికి టేబుల్స్ లాగా ఉన్నాయి కూర్చోడానికి. ఇంకా మా అమ్మాయి అయితే స్టిల్స్ వేస్తుంది. నమస్కారం పొజిషన్ పెడతారు కదా, అలాగా ఫోటో తీయమనేసి. చూడండి సన్సెట్. ఇంక ఇవి నదిలో దొరుకుతాయి కావాలా, ఇక్కడ అమ్ముతున్నారు. వాటర్ జల్లేరు వాటి మీద ఫ్రెష్గా కనిపించడానికి అనేసి. నేను పదండి. అలాగా చివరి కనిపిస్తుంది కదా, అదే సముద్ర నారాయణ గుడి అనమాట. అంటే ఇక్కడే మనకి గోమతి రివరున సముద్రము కలుస్తాయంట, సంగమం అంటారంట. ఇది సముద్రంకి స్టార్టింగ్లోనే ఉన్నింది ఈ గుడి. ఇక్కడ నుంచి సముద్రం స్టార్ట్ అవుద్ది అనమాట. ఇంక ముందు ఉన్నదంతా రివర్ అనమాట. ఇంకా 5 అవ్వలేదు కదండి, అందుకే టెంపుల్ క్లోజ్, ఇంకా ఓపెన్ చేయలేదు టెంపుల్ అయితే. అదిగోండి సముద్రం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. ఇక్కడ వరకు రివరే అనమాట. ఇక్కడ నుంచి ఇంకా సముద్రం వాటర్ అంతా చూసారా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఎలాగో మార్నింగ్ టైం అయితే మనకి సముద్రం నుంచి వాటర్ ఇటువైపు వస్తుంది అంటే ఈవినింగ్ కాబట్టి వాటర్ అంతా కూడా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే మనం ఇంకా టెంపుల్ ఓపెన్ చేయలేదు కాబట్టి మనము టెంపుల్ బ్యాక్ సైడ్ బీచ్ వ్యూ చూడడానికి అయితే వెళ్దాము. టెంపుల్ బ్యాక్ సైడ్ బీచ్ వ్యూ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి వెళ్ళేసి దాన్ని కూడా చూసి వద్దాం మనము. పదండి. ఇదేనండి టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. బీచ్ వ్యూ బ్యాక్ సైడ్ ఎంత బాగుందో చూడండి. మొత్తం బీచ్ ఇదంతా అరేబియా. చాలా బాగుంది కదండి. సూర్యుడు కూడా రెడీ అయిపోతున్నాడు సన్సెట్ కోసం. మనం కూడా వ్యూ ఎంజాయ్ చేసేయడానికి వచ్చేసాము. అదిగోండి అది లైట్ హౌస్, అక్కడ సన్సెట్ పాయింట్ ఉంటుంది. ఈ రాయిలు ఎవరు వేసారో కానీ బాగా వేసారు. ఎలా వేస్తారండి ఈ రాయిలు ఇక్కడ తీసుకొచ్చి, ఎన్నున్నాయో. అంటే సముద్రం కెరటాలు బాగా వచ్చినప్పుడు ఒడ్డు అనేది కొట్టుకుపోకుండా ఉండడానికి కావాలి ఈ రాయిలు వేసారు. చూసారా ఎన్నోటి ఉన్నాయో, భలే ఉన్నాయి వెరైటీ షేప్లో కూడా. ఇంకా టెంపుల్ అయితే తీశారు. పదండి దర్శనం చేసుకుందాము. ఇదనమాట. ఈ మనకి లెఫ్ట్ సైడ్లోని చిన్న దుర్గాదేవి గుడి లాగా ఉంది.
ఇదిగోండి చూడండి. తర్వాత ఇంకా ముందుకెళ్తే ఇక్కడ సముద్రనారాయణ గుడి. అదిగోండి చూడండి దేవుడు. దండం పెట్టేసుకోండి. అంటే ఇక్కడ ఏదో టబ్లోని ఏదో రాయి అయితే వేసారు వాటర్లోని. మరి ఆ రాయి ఏంటి, దాని సంగతి ఏంటి మనకైతే తెలీదు. తెలుసుకొని ఇంకెప్పుడైనా చెప్తానులేండి. దర్శనం చేసుకొని బయటకు వెళ్ళిపోదాము. టెంపుల్ ఎడ్జ్లో ఉండడం ఏమో కానీ గాలి విపరీతంగా లోపలికైతే భలే వస్తుందండి. ఇంకైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చాం కదా. మా ఆయన అన్నారు అటేపు వెళ్దాము, అగో అలా వాళ్ళ నడుచుకొని వెళ్ళాలి అంటున్నారు. మేమైతే పిల్లలతోటి ఆ వాటర్లో ఏం నడుస్తామో ఏంటని భయం వేస్తుంది, వద్దు అన్నాను. ఈయన అంటారు లేదు అటు వెళ్తే వ్యూ చాలా బాగుంటుంది, అటు నుంచి ద్వారకాధీశ్ మెయిన్ టెంపుల్ కనిపిస్తుంది, చాలా బాగుంటుంది అంటున్నారు. అయితే ఇక్కడ కాదు వాళ్ళ ముందు నుంచి అయితే వెళ్దాము, అక్కడైతే వాటర్ తక్కువ ఉంది ఫ్లో, ఇక్కడ రాళ్ళు కూడా ఉన్నాయి, పడిపోతామేమో అంటే సరే అయితే మేము బండి మీద వచ్చేస్తాం, నువ్వు ఘాట్ అంతా చూసుకొని రా అన్నారు. నేను ఘాట్ అంతా నడుచుకొని వెళ్తున్నానండి. వాళ్ళు బండి మీద చుట్టూ తిరిగి వస్తారు. ఏమో ఎన్ని పెట్టెలు వచ్చాయో చూసారా. వీటికి ఏదో ఆహారం పెడుతున్నారండి, అందుకే వస్తున్నాయి. ఆహారం ఇక్కడ అమ్ముతున్నారు, ఏంటో చూద్దాం ఒకసారి. ఆహారం ఎన్ని ఎగురుతున్నాయో భయం వేసిందండి. సౌండ్ కూడా కొంచెం వెరైటీగా చేస్తున్నాయి అవి. ఒకేసారి అన్ని పక్షులు సౌండ్ చేస్తే ఎంత భయం వేస్తుంది, అలాగే భయం వేసింది కొంచెం. ఇదిగోండి ఇవే అనమాట. ఏం గోధుమ పిండి వంటలకి పెట్టేసి అమ్ముతున్నారు. తర్వాత ఇవి సేవ్, శనగపిండితో చేస్తారు కదా, సేవ్ ఉంటుంది కదా, అవి పెట్టెలకి ఆహారం వేయడానికి అమ్ముతున్నారు. భయం వేసిందండి. ఇంక ఇలా మనం అయితే ముందుకు వెళ్ళిపోదాము. ఈ ఘాట్ అంతా కూడా మనకి ఇవే అమ్ముతున్నారు. షెల్స్ నదిలో దొరికే ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి ఇక్కడ రకరకాలవి వెరైటీవి దేనికి దాన్ని సపరేట్ చేసి అమ్మేస్తున్నారు. పదండి అలా ముందుకు నడుచుకొని వెళ్దాము. చెప్పాను కదండి గుజరాత్లోని ఇలాగా ఆవులు ఎక్కువ ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ అనేసి. అవి మన దారికి అడ్డం వచ్చినా మనమే సైడ్లో వేసి వెళ్ళాలి, ఎందుకంటే వాటికి తెలియదు కదా. ఇదిగోండి ఎదురుగా ఇంకో 3 అయితే ఉన్నాయి. మళ్ళీనా సైలెంట్గా సైడ్ నుంచి వెళ్ళిపోలి. ఏమైనా అందంటే ఇంకొకటే రన్నింగ్, ఈ చివరి నుంచి ఆ చివరి వరకున. అసలు ఒక్కదాన్ని ఉన్నాను, ఎక్కడో ఒకటి ఉంది. వాటిని ఏమనకుండా మనం సైడ్ నుంచి సైలెంట్గా వెళ్ళిపోదాము. ఇక్కడ సైడ్న అయితే టెంపుల్స్ ఉంటాయండి, కొంచెం దూరంలోనే బోల్డెన్ టెంపుల్స్ ఉంటాయి. అంటే స్నానం చేసి వచ్చి, నది స్నానం చేస్తారు కదండి, నది స్నానం చేసి వచ్చి దేవుడి దర్శనం చేసుకునడానికి ఇక్కడ వీలుగా చిన్న గుళ్ళు అయితే ఉన్నాయండి. ఇంక ఇవే షాపులు అనమాట. ఇక్కడ నదికి దగ్గరలోనే ఆ నదిలో దొరికే షాల్స్ అవి పెట్టేసి అమ్ముతున్నారు. ఇదైతే ఆంజనేయ స్వామి గుడి అండి. అదండి నదిలో వాటర్ లేకపోవడం, ఒంటె మీద రైడ్స్ ప్లాన్ చేసినట్లు ఉన్నారు. ఇక్కడ ఎన్ని ఒంట్లు ఉన్నాయో ఒంట్ల మీద హ్యాపీగా నది తీరాన రైడ్లు అయిపోతున్నాయి. ఇంక ఇలా మనం ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళేసరికి మా ఆయన అయితే వచ్చేసారు. ఇదిగోండి ఇది సుధామ సేతు బ్రిడ్జ్ అనమాట. ఇప్పుడైతే బంద్లో ఉంది, క్లోజ్ చేసేసారు. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళడానికి బాగున్నట్లుంది, ఎందుకంటే అందరూ వెళ్తున్నారు ఇక్కడ నుంచే, మనం కూడా ఇక్కడ నుంచే వెళ్దాము. ఇంకా ఇటు నుంచి చూడండి ద్వారకాధీశ్ టెంపుల్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి వ్యూ అనమాట. ఇంక సన్సెట్ అయిపోవడానికి రెడీగా ఉంది, అందుకే తొందరగా వెళ్ళిపోదాం పదండి, ఎందుకంటే సన్సెట్ వ్యూ మళ్ళీ మిస్ అయిపోతాము. ఇంకా ఫుల్ రాయిలు ఉన్నాయండి, కాళ్ళకి అయితే విపరీతంగా గుచ్చుకుపోయాయి. మా అమ్మాయి అయితే ఎత్తుకోమంటుంది, ఎత్తుకొని దాటితే ఇంకిద్దరం కలిసి పడతాము, పద అంటున్నాను. ఒక పక్క వీడియో కూడా తీస్తున్నాను అనేసి మా ఆయన అయితే కోపపడ్డారు. ఫస్ట్ నది దాటే తర్వాత అప్పుడు వీడియో తీసుకుందువు, పడ్డారంటే ఇంక అంతే సంగతిలో అనేసి. అయినా మనం ఆగలేదండి, వీడియో తీస్తూనే ఉన్నాము. అందుకే మా ఆయనకు కోపం వచ్చింది. ఇంకా ఇద్దరు పిల్లల్ని ఇటో పక్క ఎత్తుకొని అయితే క్రాస్ చేసేసారు. మనం కూడా మెల్లిగా వెళ్ళిపోదాము. దెబ్బలాడుతున్నారు, ముందు పడ్డామంటే అవుతుంది రా అనేసి. మనం జాగ్రత్తగా వెళ్ళిపోదామండి. రాయలు అయితే మంచిగా గుచ్చుకున్నాయి చెప్పులు లేకుండా వెళ్ళడం వల్ల. ఇంకా అటు నుంచి ఇటు అయితే వచ్చామండి. అమ్మో ఎంత కష్టమైందో అటు నుంచి ఇటు రావడం. ఇదిగోండి వ్యూ, అస్సలు ఇక్కడైతే వాటర్ లేదు. టెంపుల్ చూసారా, ఇంకా జెండా కూడా ఇప్పుడే మారుస్తున్నారండి. అటు తర్వాత వెళ్దాము, మళ్ళీ సన్సెట్ అయిపోద్ది, అక్కడ పంచబావులు ఉంటాయన్నమాట, అది చూడడానికి తర్వాత వెళ్దాము. ముందు సన్సెట్ వ్యూ అయితే చూసేసి వచ్చి అప్పుడు ఆ బావుల దగ్గరికి వెళ్దాము. ఇదండి ద్వారకా సిటీ మొత్తం అనమాట, అన్ని హోటల్సే. ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయో అన్ని బిల్డింగ్లు హోటల్లేనండి ఇక్కడ.
టెంపుల్ చుట్టుపక్కల ఏముంటాయండి, మరి హోటల్లే కదా. అదిగోండి టెంపుల్ అయితే ఈ ఒడ్డు నుంచి చూస్తే ఎంత బాగుందో కదా. ఇంక ఇప్పుడే జెండా అయితే మారుస్తున్నారండి. వీడియో అయితే తీసాను కానీ మీకు కనిపిస్తుందో లేదో మరి. జెండా పైన టెంపుల్ పైన జెండాని అయితే రోజులో 5 టైమ్స్ ఏమో చేంజ్ చేస్తారనమాట. ఇంక మా వాళ్ళు కూడా జెండా మారుస్తుంటే చూస్తున్నారు. మా వాడైతే స్వామి జై జయ అనేసి చెప్తున్నాడు. ఇంక ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా నడుచుకొని వెళ్ళిపోదాము బీచ్ ఎండ్కి. పదండి, వ్యూ అయితే చూడండి. నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను, ఎంజాయ్ చేయండి. ఇంక ఇక్కడైతే మా వాడు పైనుంచి నడుస్తుంటే భయం వేస్తుందండి, అందుకే కిందకి దించేశారు. ఇంక కింద దించినా కానీ నేను పైన నడుస్తున్నానని ఏడిచాడు, అందుకే నేను కూడా కిందకు వచ్చేసాము. గొప్ప ఇబ్బంది అయిపోయిందండి పిల్లలతో. ఇలాంటివన్నీ కష్టమే, ఏదో అనుకుంటాము అవుటింగ్ ప్లానింగ్ అనేసి, పిల్లల్ని చూసుకునేసరికి సరిపోతుంది. అదే చెప్తున్నాను అనమాట మా ఆయనకి. ఇదిగోండి ఇక్కడ ఇలా ముందుకు వచ్చేసరికి ఇల్లు కనిపించాయి. ఇల్లు అదే అండి, రాళ్ళతో కడతారు కదా, ఎన్ని కట్టేశారో. ఇంకెందుకు లేట్, మనం కూడా కట్టేద్దాం. మేము కూడా ఒకటైతే కట్టేసామండి, మా ఆయన అయితే వీడియో తీయలేదు. మా అమ్మాయి బాగా ఎంజాయ్ చేసిందండి. సన్సెట్ అయితే అవడానికి రెడీగా ఉంది, పదండి. వాటర్ వెనక్కి వెళ్ళిపోవడము, చెత్త అంతా కొట్టుకొచ్చేసినట్లుంది. అయితే చెత్త కానీ కొబ్బరికాయలు వచ్చాయండి వెరైటీగానా. ఇదిగోండి ఇటువైపు అయితే పంచబావులు ఉంటాయి కదండి, అవి చూడడానికైతే ఇప్పుడు వెళ్దాము. ఇదిగోండి టెంపుల్ పేరు ఇక్కడ ఉంది, గుజరాత్లో రాసి ఉంది, మనకైతే చదవడం రాలేదు. ఇక్కడ చుట్టూ సముద్రం ఉన్నా కానీ ఇంకా ఈ ఈ బావుల్లోని వాటర్ అయితే చాలా తియ్యగా ఉంటాయి అంటండి. సముద్రం ఉన్న దగ్గర అసలు బావులు ఎలా పడ్డాయో మరి. ఇదండి గోమతి తీర్థంట ఇది. ఈ 5 బావులకి కూడా 5గురు పాండవుల పేర్లు అయితే పెట్టేసి పిలుస్తూ ఉంటారు. కానీ ఇంకా పాండవులకి గోమతి నదికి కానీ ఏ సంబంధం అయితే లేదండి. మా ఆయన అదే చెప్తున్నారు, ఏది పడితే అది వీడియో తీయడం కాదు, అట్లా పేర్లు స్పష్టంగా వీడియో తీయమని. తీసాను అని చెప్తున్నాను. ఇంకొన్ని నెక్స్ట్ బావి, రెండో బావి ఏంటిది, జాంబవతి తీర్థం అంటండి. జాంబువతి తీర్థం. ఎప్పుడో చదివాం హిందీ, మళ్ళీ మనకు చదవడం అంటే కొంచెం కష్టమే. ఏదో నెక్స్ట్ ఏదో ఉందండి, దాని పేరు కూడా చూద్దాం పదండి. ఏమో మనకు చదవడం రాలేదండి, ఏదో పేరున్నది మరి. 3, 4వ దానికి వెళ్ళిపోదాము. 4వది కొంచెం దూరంగా ఉంది. 4, 5.
ఇంకా పంచబావులు అయితే చూడడం అయిపోయింది. ఇక్కడ నుంచి ముందుకి టెంపుల్ ఒకటి ఉందండి. ఆ టెంపుల్ ఏంటి దాని సంగతి దాన్ని చూసి అయితే వెళ్ళిపోదాము. అలా ముందుకెళ్తే అదిగోండి టెంపుల్ అయితే వచ్చేసింది. ఈ పక్కన అయితే చెట్టు కిందన దుర్వాస ఋషి ఉంటారు కదండి, ఆయన విగ్రహం అయితే ఉందండి. దుర్వాస ఋషి గురించి తెలుసు కదండి, తెలియకపోతే రుక్మిణీదేవి టెంపుల్కి వెళ్ళినప్పుడు మీకు అయితే చెప్తాను. ఇంక ముందునైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోదాము. పదండి లోపలికి అయితే వెళ్ళిపోదాము. టెంపుల్లో ఎవ్వరు లేరండి. అదిగోండి అమ్మవారు ఉన్నారండి లోపల. టెంపుల్లో అయితే అమ్మవారి విగ్రహం ఉంది. వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం. చూడండి అమ్మవారి విగ్రహము ఇదిగోండి ఇలాగైతే ఉన్నది. దండం పెట్టుకోండి. ఇంకా వీడియో అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి మేము కొన్ని ఫొటోస్ అయితే దిగాము, అవి మీకోసమే షేర్ చేస్తున్నాము, చూసేయండి. ఇంకా బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.